సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ రష్యా టూర్ బిజీగా కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా మాస్కోలోని స్క్వేర్ సిటీని లోకేష్ సందర్శించారు. స్క్వేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ సింగరేణిలో అవినీతిని దమ్ముంటే కేటీఆర్ నిరూపించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. సింగరేణిలో 1600 కోట్ల అవినీతి జరిగిందని కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడంపై కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ రోజుకు ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని ఆరోపించారు. పార్టీని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, కుటుంబంలో గొడవలతో ఏం చేయాలో తెలియక కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల లెక్కలపై వాస్తవాలు మాట్లాడే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. 10 ఏళ్ల యూపీఏ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారని అడిగితే కాంగ్రెస్ వద్ద సమాధానం లేదన్నారు. రైల్వే ప్రయాణం మరింత వేగవంతం కాబోతోంది. వందే భారత్ తర్వాత ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ల యుగం మొదలవుతోంది. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కేందుకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా దక్షిణాదిలో బుల్లెట్ ట్రైన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారిపోతోంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కలిపే హై స్పీడ్ కారిడార్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు పట్టాలెక్కబోతోంది? నీట్ పేపర్ లీకేజ్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం వ్యవస్థలో అవకతవకలపై ఢిల్లీలో ఆందోళనలు నిన్నంటాయి. సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే ఇచ్చిన పిలుపుతో జంతర్ మంతర్ వద్ద వేలాది మంది యువత నిరసనకు దిగారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్. బుల్జల్లా ఇప్పుడు విరామం తీసుకుంది. వెల్కమ్ బ్యాక్. సంచలనం రేపిన హైదరాబాద్ జవహర్ నగర్ దోపిడీ కేసులో నిందితులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధ దంపతులు ఇంట్లో పనివాళ్లుగా 3 T20 సిరీస్లకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఏషియన్ గేమ్స్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు భారత జట్టును ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసం పలికారు. T20 జట్టు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మను ఎంపిక చేశారు. ఐపీఎల్ యువ సంచలనం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతున్నాయి.